Hello everyone, నా పేరు శ్రవణ్య and welcome back to our channel శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ 17 minutes ఉండబోతుంది, సో వీడియో చివరి వరకు చూడండి. I promise you learn something new by the end of this video. And yes, don't forget to grab a cup of coffee, tea or any detox drink of your choice and enjoy the video. 6 months నుంచి అన్‌టచ్డ్‌గా ఉన్న కిచెన్. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు ఇలా క్లీన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటూ ఉన్నారా? టుడే ఫుల్ డీప్ క్లీనింగ్, నో షార్ట్ కట్స్. ఈ రోజు నుంచి ఒక బ్యూటిఫుల్ సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది. అదే శ్రావణ మాసం డీప్ క్లీనింగ్. ఈ రోజొచ్చేసి డే 1. ఈ మంత్‌లో నేను ఫాస్టింగ్ చేస్తాను, నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాను. సో నాకు పర్సనల్‌గా అనిపిస్తుంది మన కిచెన్ కూడా క్లీన్‌గా, ప్యూర్‌గా ఉండాలి అని. జాన్వరిలో డీప్ క్లీనింగ్ చేశాను ఈ షెల్ఫ్స్‌ని. తర్వాత డైలీ క్లీనింగ్ మాత్రమే. కాకపోతే డీప్ క్లీనింగ్ లాంటివి మాత్రం చేయలేదు. బట్ డీప్ క్లీనింగ్ ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది కదా! సో శ్రావణ మాసంని ఒక రీసెట్ బటన్ లాగా యూజ్ చేసుకుంటూ ఉన్నాను. మన లైఫ్‌లో కూడా ఇలా రీసెట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ. సో ఫస్ట్ స్టెప్ ఎవ్రీథింగ్ ఔట్. టాప్ షెల్ఫ్స్ నుంచి కంటైనర్స్ అన్నీ రిమూవ్ చేస్తూ ఉన్నాను. బాల్కనీలో నీట్‌లీ అరేంజ్ చేస్తూ ఉన్నాను. క్యాసరోల్స్, కడాయి, పాన్స్ అన్నీ బయటకి. గ్లాస్ జార్స్ మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా సెపరేట్ బాస్కెట్‌లో పెట్టి సేఫ్‌గా షిఫ్ట్ చేశాను. బికాస్ ఒక స్మాల్ మిస్టేక్ బ్రేక్ అయిపోతుంది కదా! వన్ థింగ్ ఐ ఆల్వేస్ ఫాలో, ఎంప్టీ స్పేస్ గివ్స్ క్లారిటీ. క్లటర్ రిమూవ్ చేస్తే మైండ్ కూడా లైట్‌గా ఉంటుంది. ర్యాక్, ఆయిల్ డిస్పెన్సర్స్, స్టవ్ బర్నర్స్, హుక్ హోల్డర్, వాల్ ఫ్రేమ్ ఎవ్రీథింగ్ రిమూవ్ చేశాను. ఇప్పుడు చూడండి కంప్లీట్ ఎంప్టీ కిచెన్. హానెస్ట్‌లీ చాలా డస్ట్ అక్యుములేట్ అయ్యింది. కానీ గ్రీస్ మాత్రం అంత లేదు. మేబీ డైలీ క్లీనింగ్ వల్లనే, బట్ స్టిల్ డీప్ క్లీనింగ్ ఈజ్ అ మస్ట్. చూస్తూ ఉన్నారా? డస్ట్ ఎంత ఘోరంగా పేరుకుపోయిందో కదా! దీన్ని క్లీన్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? చాలా టైం పడుతుందేమో అని చెప్పి స్టార్ట్ చేశాను. వై? బికాస్ ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఎట్ ఎనీ కాస్ట్ కాబట్టి. సో, ఇప్పుడు యాక్చువల్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నా దగ్గర ఉన్న క్లీనింగ్ స్ప్రేని షెల్ఫ్స్ మీద అప్లై చేస్తూ ఉన్నా. కొంచెం టైం ఇవ్వాలి. అరౌండ్ 1 మినిట్ అలా. అప్పుడే డర్ట్ అండ్ డస్ట్ లూజన్ అవుతుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా స్క్రబ్ చేస్తే కష్టం. లిటిల్ పేషెన్స్ మేక్స్ క్లీనింగ్ ఈజియర్ కదా! ఇవి వుడెన్ షెల్స్ కాబట్టి నేను ఎక్కువ ప్రెషర్ పెట్టి స్క్రబ్ చేయట్లేదు. బికాస్ వుడ్ సర్ఫేస్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి. సో జెంటిల్‌గా స్క్రబ్ చేస్తూ ఉన్నా, స్లోగా డర్ట్ రిమూవ్ చేస్తూ ఉన్నాను. గుడ్ పార్ట్ ఏంటంటే గ్రీస్ ఎక్కువగా లేదు. సో క్లీనింగ్ లిక్విడ్‌తో వర్క్ చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి వన్స్ స్క్రబ్ చేసిన తర్వాత మైక్రో ఫైబర్ క్లాత్‌తో వైప్ చేస్తూ ఉన్నాను.
క్లాత్ మీద ఉన్న డస్ట్ చూడండి 6 మంత్స్‌లో ఎంత అక్యుములేట్ అయ్యిందో కదా! మనం డైలీ క్లీన్ చేస్తూ ఉన్నాం కదా అనుకుంటాం. కానీ ఇలా డీప్ క్లీన్ చేస్తేనే యాక్చువల్ రియాలిటీ తెలుస్తుంది. ఎంత డస్ట్ ఘోరంగా అక్యుములేట్ అయిపోయిందో, అసలు బానే ఉండొచ్చు కదా! నేను క్లీన్‌గానే పెట్టుకుంటాను కదా అనుకునేదాన్ని. బట్ యెస్, నేను షెల్ఫ్స్ పైన అంత డస్ట్ ఉంటుంది, అక్యుములేట్ అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ నౌ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ అ లెసన్. అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ షాలో వైప్ అన్నా కంపల్సరీగా చేయాలి అన్నది అర్థమైంది. డీప్ క్లీనింగ్ చేయకున్నా కానీ, షాలో క్లీనింగ్ చేశామనుకోండి, మనకి 6 మంత్స్‌కొకసారి ఇంతలా స్క్రబ్ చేసి క్లీన్ చేసే అవసరం పడకపోతుండొచ్చు. షెల్ఫ్స్ తర్వాత టైల్స్ క్లీనింగ్. టైల్స్‌ని నేను రెగ్యులర్‌గా క్లీన్ చేస్తాను. కానీ కొన్ని కార్నర్స్‌లో ఆర్ టూల్స్ కింద కొంచెం గ్రీజ్ అండ్ డస్ట్ హైడ్ అయ్యి ఉంటుంది కదా! ఇప్పుడు ప్రాపర్‌గా స్క్రబ్ చేస్తే ఆ డిఫరెన్స్ క్లియర్‌గా కనిపిస్తుంది. కౌంటర్ టాప్ అండ్ స్టవ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. స్ప్రే, స్క్రబ్, వైప్ సింపుల్ ప్రాసెస్ కానీ రిజల్ట్ మాత్రం సూపర్ సాటిస్ఫైయింగ్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే సేమ్ ప్లేస్ అని అనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే హానెస్ట్‌లీ క్లీనింగ్ అంటే కష్టం కాదు. స్టార్ట్ చేయడం మాత్రమే కష్టం. వన్స్ మీరు స్టార్ట్ చేశారనుకోండి, క్లీనింగ్ అన్నది దానంతట అదే కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. మనం మోటివేట్ అవ్వడం ఇంపార్టెంట్. వన్స్ వి గెట్ ద మోటివేషన్ వి కంప్లీట్ ఎట్ ఎనీ కాస్ట్. నేను కూడా అంతే. కొంచెం మోటివేషన్ దొరకాలి అంతే. వన్స్ మోటివేషన్ దొరికింది అంటే వర్క్ ఆటోమేటిక్‌గా కంప్లీట్ చేస్తాను ఎట్ ఎనీ కాస్ట్. ఇక్కడ ఒక స్మాల్ థాట్. శ్రావణ మాసం అంటే ఓన్లీ ఫాస్టింగ్ కాదు. ఇట్స్ అబౌట్ డిసిప్లిన్, ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. ఈజ్ ఫాస్టింగ్ కంపల్సరీ? నో. మీ బాడీకి కంఫర్టబుల్ ఉంటే చేస్తే సరిపోతుంది. లేదంటే లేదు. కానీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. క్లీన్ ఫుడ్, క్లీన్ థాట్స్ అండ్ క్లీన్ సరౌండింగ్స్. ఇప్పుడు స్టవ్ పైన హ్యాంగ్ చేసే టూల్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. వీటికి గ్రీస్ చాలా ఫాస్ట్‌గా అక్యుములేట్ అవుతుంది. ఎస్పెషల్లీ స్టవ్ పైన పెడతాను కాబట్టి మంత్స్ నుంచి ఇగ్నోర్ చేసిన గ్రీస్ ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ నౌ కమింగ్ టు మై కిచెన్ ర్యాక్. ఇది కొన్ని రోజులు కాదు, చాలా రోజుల నుంచి నెగ్లెక్ట్ అయ్యింది. డస్ట్ ఫుల్‌గా సెటిల్ అయింది. సో, మైక్రో ఫైబర్ క్లాత్‌తో ప్రాపర్‌గా క్లీన్ చేస్తూ ఉన్నాను. సో, ప్రాపర్‌గా స్క్రబ్ చేస్తూ ఉన్నాను. హానెస్ట్‌లీ చెప్పాలి అంటే ఇలా గ్రీస్ రిమూవ్ అవ్వడం చూస్తూ ఉంటే చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. బిఫోర్ ఎలా ఉందో, ఆఫ్టర్ ఎలా ఉందో హ్యూజ్ డిఫరెన్స్. టాప్ షెల్ఫ్‌లో ఉన్న స్టీల్ కంటైనర్స్‌ని వాష్ చేస్తూ ఉన్నాను. వాష్ చేసి ఇమ్మీడియేట్‌గా వైప్ చేయడం ఇంపార్టెంట్. లేదు అంటే వాటర్ మార్క్స్ పడిపోతూ ఉంటాయి. అండ్ దాంట్లో ఏదైనా ఐటెమ్ పెట్టామనుకోండి, పురుగు కూడా వెంటనే వస్తుంది. కాబట్టి సన్ డ్రై చేయడం కంపల్సరీ. అండ్ దాంట్లో ఏమైనా స్మెల్ ఉన్నా కానీ సన్ డ్రై చేస్తే న్యాచురల్‌గా అది పోయి ఫ్రెష్ స్మెల్‌ని ఇస్తుంది. Now the satisfying part, keeping all the containers back in their respective places. స్లోగా నా కిచెన్ మళ్ళీ ఒక షేప్‌లోకి వస్తుంది. అండ్ ఈ క్లీనింగ్ చేస్తూ నా చిన్నోడిని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టమండి. వాడొకసారి క్లీన్ చేస్తా అంటాడు, ఒకసారి కింద పెడతా అంటాడు, ఒకసారి పైన పెడతా అంటాడు, ఒకసారి అందిస్తా అంటాడు. వామ్మో! చాలా సతాయించాడు. ఇటు ఇది క్లీన్ చేసుకుంటూ, అటు ఇది రికార్డ్ చేసుకుంటూ, ఇటు వీడిని హ్యాండిల్ చేసుకుంటూ ఆ రోజు పడని కష్టం లేదు. బట్ యెస్, ఫైనల్లీ ద లుక్ ఈస్ వర్త్ అనమాట. ద క్లీనింగ్, ద అవుట్‌పుట్ ఈస్ టోటల్లీ వర్త్ అనిపించింది. తోమాల గలీజుంది ఇగో జియ్య ఉంది.
నౌ గ్లాస్ జార్స్ టర్న్. బాస్కెట్‌లో పెట్టి ఉన్న జార్స్ అన్నీ తీసుకొని లోపల ఉన్న ఐటెమ్స్ అన్నీ రిమూవ్ చేశాను. కొన్ని జార్స్‌లో లెఫ్ట్ ఓవర్ ఐటెమ్స్ ఉన్నాయి. సో, అన్నీ సెపరేట్‌గా పెట్టి వాషింగ్‌కి రెడీ చేస్తూ ఉన్నాను. గ్లాస్ జార్స్‌ని వాష్ చేయడం చాలా ఈజీ. అండ్ గ్లాస్ జార్స్ క్లీన్ చేయడంలో ఒక స్మాల్ టిప్. వార్మ్ వాటర్, లిటిల్ డిష్ సోప్ యూజ్ చేస్తే ఆయిల్, డస్ట్ ఈజీగా రిమూవ్ అవుతాయి. అండ్ స్మెల్ రిమూవ్ చేయాలి అంటే కొంచెం వెనిగర్ యాడ్ చేస్తే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. హార్ష్ స్క్రబ్బర్స్ అవాయిడ్ చేయండి. లేదంటే స్క్రాచెస్ వస్తాయి. సో, స్మాల్‌గా, ఈజీగా, క్విక్‌గా క్లీన్ చేయాలి అనుకుంటే సాఫ్ట్ జెంటిల్ సోప్‌తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే స్పాంజ్ యూజ్ చేయండి. హార్ష్ స్క్రబ్బర్స్ కంటే కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది. థర్డ్ షెల్ఫ్‌లో నేను స్నాక్స్ పెట్టాను. ఈవినింగ్ టైమ్‌లో ఈజీగా రీచ్ అయ్యేలా ఉండే ఐటెమ్ అంటే ఈటబుల్‌గా ఉండే ఐటెమ్ ఈ స్నాక్స్. అండ్ హిడెన్‌గా ఉంచామనుకోండి అవి ఐకి కనిపించవు. కంటికి కనిపించవు. సో, మనకి కంటికి కనిపించే ప్లేస్‌లో అండ్ చేతులు రీచ్ అయ్యే ప్లేస్‌లో పెట్టుకున్నామనుకోండి ఈవినింగ్స్‌లో స్నాకింగ్ తినడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ అడుగుతారు కాబట్టి మనకి కంటికి కనిపించేలా ఉందనుకోండి వాళ్ళకి తినడానికి ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ షెల్ఫ్‌లో డ్రై ఫ్రూట్స్ అరేంజ్ చేశాను. హెల్తీ స్నాక్స్ మన ముందు ఉంటే ఆటోమేటికల్లీ మన చాయిసెస్ కూడా బెటర్ అవుతాయి కదా! దిస్ ఈస్ వన్ స్మాల్ హ్యాబిట్ బట్ బిగ్ డిఫరెన్స్ తీసుకొస్తుంది మన లైఫ్‌లో. అందుకని ఈ కంటైనర్స్‌ని కూడా నేను కంటికి ముందు కనిపించేలాగానే పెట్టుకుంటాను. అండ్ చిన్నోడు డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టంతో తింటాడు కాబట్టి వాడికి కూడా కనిపించినప్పుడు తినాలి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి కూడా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్ షెల్ఫ్‌లో వచ్చేసి డైలీ ఎసెన్షియల్స్ లైక్ చియా సీడ్స్, సబ్జా సీడ్స్, మెలాన్ సీడ్స్, డిటాక్స్ డ్రింక్ పౌడర్స్ ఇవన్నీ పెట్టుకుంటాను. ఇవి డైలీ యూజ్ ఐటెమ్స్ అన్నీ ఒకటే ప్లేస్‌లో పెట్టాననుకోండి, మార్నింగ్ నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నా ముందే ఉంటాయి కాబట్టి. మార్నింగ్ రష్‌లో సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. టైం కూడా సేవ్ అవుతుంది. టైమ్ అండ్ డేట్ ఇక్కడ పెట్టా. నాకు కుకింగ్ చేసేటప్పుడు టైం చూడడం చాలా అలవాటు. మార్నింగ్ రష్‌లో ఎస్పెషల్లీ నా సన్ స్కూల్‌కి రెడీ చేయాలి. నేను కాలేజ్‌కి వెళ్ళాలి. సో, క్లాక్ నా ఐ లెవెల్‌లో ఉంటే చాలా ఈజీగా అవుతుంది మేనేజ్ చేయడం వర్క్. నౌ కౌంటర్ టాప్ ర్యాక్‌కి లైనర్ కట్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్ మెజర్‌మెంట్స్ తీసుకొని పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యేలా సెట్ చేస్తే ర్యాక్ లాంగ్ టైమ్ క్లీన్‌గా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ వర్క్ ఇప్పుడు డైలీ యూజ్ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాను ఆ ర్యాక్‌లో. స్పైసెస్, టీ పౌడర్, షుగర్, స్పైస్ మిక్సెస్, ఆయిల్ అండ్ ఘీ డిస్పెన్సర్స్ ఎవ్రీడే యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ ఒకటే ప్లేస్‌లో పెట్టాను. కుకింగ్ అప్పుడు టైమ్ సేవ్ అవుతుంది. అండ్ మన కంటికి ముందు ఉంటాయి ఇవన్నీ. ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ క్లీన్ చేద్దాము అనుకుంటూ ఉన్నాను. ఇంతలోనే కరెంట్ పోయింది. బట్ వర్క్ ఆగదు కదా! వన్స్ ఎ లెజెండ్ సెడ్ షో మస్ట్ గో ఆన్. సో, పవర్ లేకుండా కూడా నా వర్క్ కంటిన్యూ చేశాను. నెక్స్ట్ డే లంచ్ కోసం బెండకాయ కట్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఇలా ముందే ప్రిప్ చేసుకుంటే మార్నింగ్ స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది. ఆయిల్ డిస్పెన్సర్స్ క్లీన్ చేసి మళ్ళీ రీఫిల్ చేసి రెడీ పెట్టాను. స్మాల్ థింగ్స్ బట్ చాలా క్లారిటీ ఇస్తాయి కిచెన్‌లో.
రేపు ఇడ్లీ కోసం చట్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి వేరుశనగ రోస్ట్ చేసి రెడీ పెట్టాను. పీనట్స్ ఎంత బాగా వస్తుంది తెలుగు నాకు. లిటిల్ ప్లానింగ్ బిగ్ హెల్ప్ నెక్స్ట్ డే కదా! రీసెంట్‌గా మిల్టన్ యోగర్ట్ మేకర్ కొన్నాను. దాంట్లో కర్డ్ సెట్ చేశాను. పర్ఫెక్ట్ థిక్ కర్డ్ రావాలి అంటే 6-8 అవర్స్ డిస్టర్బ్ చేయకుండా పెట్టి ఉంచితే చాలా బాగా కర్డ్ అవుతుందనమాట. ట్రై చేసి చూడండి. కొని చూడండి మీకు కావాలి అంటే. ఐయామ్ నాట్ ఫోర్సింగ్. ఇట్స్ యువర్ విష్. పవర్ మళ్ళీ వచ్చింది. సో, ఇడ్లీ బ్యాటర్ గ్రైండ్ చేసి రెడీ చేశాను. నా కిచెన్ వాల్ ఫ్రేమ్ మళ్ళీ ప్లేస్ చేసి ఫైనల్ టచ్ ఇచ్చాను. ఫైనలీ క్లీన్, ఆర్గనైజ్డ్, రెడీ కిచెన్. శ్రావణ మాసంకి పర్ఫెక్ట్ స్టార్ట్. డే 1 కంప్లీట్ అయింది. దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, మీ డే టు డే లైఫ్‌లో నేను ఎక్కడైనా కనెక్ట్ అయ్యాను అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బీ ప్రొడక్టివ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.